స్ఫూర్తి వెంకటేశ్వర సార్ మెథడాలజీ. ఈరోజు మనం ఎస్జిటిలో స్కూల్ అసిస్టెంట్లో మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక ముఖ్యమైన భావనను ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉండే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలకి ఎందుకు బోధించాలి అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు బోధించాలనే ప్రశ్నకు సమాధానం విద్యార్థులలో లక్ష్యాలను సాధించడానికి, విద్యార్థులలో కనీస అభ్యసన స్థాయిలను పెంపొందించడానికి, విద్యార్థులలో విద్యా ప్రమాణాలను అభివృద్ధి చెందించడానికి అని సమాధానాలు వస్తాయి. సో ఈ లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలను విశ్లేషిస్తే మనకి బోధన అభ్యసన ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశం అనేది బోధపడుతుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లక్ష్యాలు అంటే ఏంది, నెక్స్ట్ కనీస అభ్యసన స్థాయిలు అంటే ఏంది, విద్యా ప్రమాణాలు అంటే ఏంది ఒకసారి చూద్దాం. మూడిటి యొక్క ఉద్దేశం ఒకటే, స్వరూపంలోనే స్వల్ప తేడా ఉంటుంది. ఒక పాఠ్యాంశ బోధన అనంతరం విద్యార్థిలో ఆశించే ప్రవర్తన మార్పులను బోధనా లక్ష్యాలు అని అంటారు. అదేవిధంగా ఒక నిర్ణీత తరగతిని పూర్తి చేసిన తర్వాత విద్యార్థి చేయవలసినటువంటి సామర్థ్యాలనే, విద్యార్థిలో కలిగి ఉండేటటువంటి సామర్థ్యాలనే కనీస అభ్యసన స్థాయిలు లేదా కనీస అభ్యసన సామర్థ్యాలు అని అంటాం. వీటిని సింపుల్ గా MLL, మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అని అంటాం. నెక్స్ట్, అభ్యసనం యొక్క అంత్య ఫలితాలనే విద్యా ప్రమాణాలు అని అంటాం. సో మూడిటి యొక్క ఉద్దేశం ఒకటే, వాటి యొక్క స్వరూపంలోనే తేడా ఉంది. ఒక పాఠ్యాంశ బోధన అనంతరం విద్యార్థులు ఆశించే ప్రవర్తన మార్పులనే బోధనా లక్ష్యాలు అని అంటాం. ఒక తరగతిని పూర్తి చేసిన తర్వాత ఆ తరగతి, ఆ సబ్జెక్టుకి సంబంధించి విద్యార్థిలో అభివృద్ధి చెందించవలసిన సామర్థ్యాలనే కనీస అభ్యసన స్థాయిలు, మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అని అంటాం. సో అభ్యసనం యొక్క అంత్య ఫలితాలనే విద్యా ప్రమాణాలు అని అంటాం. ఈ మూడింటిని ఒకసారి మనం విశ్లేషిస్తే ఈ రోజు బోధనాభ్యసన ప్రక్రియలో చోటు చేసుకున్నటువంటి విద్యా ప్రమాణాల యొక్క ప్రస్థానం ఏందో మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బోధనా లక్ష్యాలు. బోధనా లక్ష్యాలని మొట్టమొదట శాస్త్రీయంగా వర్గీకరించినటువంటి విద్యావేత్త ఎవరు? డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్, చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్. సో లక్ష్యాల వర్గీకరణ మీద ఆయన రాసినటువంటి గ్రంథం ది టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. సో మొట్టమొదట బోధనా లక్ష్యాలను శాస్త్రీయంగా 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. జ్ఞానాత్మక రంగం, సంవత్సరంలో డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ ఆయన యొక్క అనుచరులు కలిసి లక్ష్యాలను శాస్త్రీయంగా 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది మనందరికి చాలా మందికి తెలుసు. సో జ్ఞానాత్మక రంగం మీద విశేషమైనటువంటి పరిశోధనలు చేసిన విద్యావేత్త డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ 1956వ సంవత్సరంలో. భావావేశ రంగం మీద పరిశోధనలు చేసిన విద్యావేత్త క్రాత్వాల్ 1964వ సంవత్సరం. మానసిక చలనాత్మక రంగం మీద పరిశోధనలు చేసిన విద్యావేత్తలు ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే. సో 1969లో, అదేవిధంగా 1972లో కూడా, అంటే విజ్ఞాన శాస్త్రం తీసుకుంటే 1972, మ్యాథమెటిక్స్ లో కనుక చూస్తే 1969. ఇలా ఈ 3 రంగాల మీద వివిధ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం జరిగింది. అలా లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది. ఆ విధంగా వర్గీకరించబడినటువంటి, రూపొందించబడినటువంటి విద్యా లక్ష్యాలను బోధన అభ్యసనలో ప్రవేశపెట్టింది ఎప్పుడు అని అంటే ఆ మరుసటి సంవత్సరం 1972 తర్వాత 1972-73 ఈ విద్యా సంవత్సరంలో 1972 వరకు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.
లక్ష్యాలు వర్గీకరించడం జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 72 తర్వాత 1973 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ వైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఒక విద్యా కార్యక్రమం ద్వారా ఆ రూపొందించబడినటువంటి, ఆ వర్గీకరించబడినటువంటి విద్యా లక్ష్యాలను బోధన అభ్యసనలో ప్రవేశపెట్టడం జరిగింది. స్టేట్ వైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్. స్వాప్ అనేటటువంటి కార్యక్రమం, స్టేట్ వైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా వర్గీకరించబడినటువంటి లక్ష్యాలను 1973 విద్యా సంవత్సరంలో స్వాప్ అనేటటువంటి ఒక విద్యా కార్యక్రమం ద్వారా బోధన అభ్యసనలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా 1973-74 విద్యా సంవత్సరం నుంచి 1986 విద్యా సంవత్సరం వరకు బోధన అభ్యసనం అంతా కూడా లక్ష్యాధారంగా జరుగుతూ ఉన్నది. లక్ష్యాల సాధనే ప్రధాన ఉద్దేశంగా లెసన్ ప్లాన్ రాసుకోవడం, బోధించడం, పరీక్షలు పెట్టడం అంటే మూల్యాంకనం చేయడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986, జాతీయ విద్యా విధానం 1986 ఏం చెప్పింది అని అంటే, మరి బోధన అనేది విద్యార్థులలో కనీస అభ్యసన స్థాయిలు లేదా సామర్థ్యాలను పెంపొందించే విధంగా జరగాలి అని ఒక సిఫారసు చేయడం జరిగింది, ఒక సూచన చేయడం జరిగింది. సో MLL, మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్, కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించే విధంగా బోధన అభ్యసన జరగాలి అని చెప్పింది. సో NPE 1986 సూచన మేరకు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, విద్యా రంగంలో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి విద్యావేత్తలతో ప్రతి తరగతికి, ప్రతి సబ్జెక్టుకి కనీస అభ్యసన స్థాయిలు రూపొందించడానికి ఒక కమిటీని రూపొందించడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడు లక్ష్యాల వర్గీకరణ మీద పరిశోధన చేసి అనుభవం ఉన్నటువంటి RH దవేని భారత ప్రభుత్వం నియమించడం జరిగింది. RH దవే అనే విద్యావేత్త అధ్యక్షతన కొంతమంది విద్యావేత్తల సమూహంతో ఒక కమిటీని రూపొందించి ప్రతి సబ్జెక్టుకి, ప్రతి తరగతికి కనీస అభ్యసన స్థాయిలను రూపొందించవలసిన అవసరం ఏర్పడింది. సో ప్రీవియస్ TRTలో అడిగినటువంటి ప్రశ్న, కనీస అభ్యసన స్థాయిలను రూపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. సో RH దవే. సో ఈ యొక్క దవే అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి ఈ కమిటీ విజ్ఞాన శాస్త్రంలో 10 ప్రధాన సామర్థ్యాలు, 176 ఉప సామర్థ్యాలను రూపొందించడం జరిగింది. 10 ప్రధాన సామర్థ్యాలు, 176 ఉప సామర్థ్యాలను రూపొందించడం జరిగింది. ఆ విధంగా 1986వ సంవత్సరం నుంచి బోధన అభ్యసనం అంతా కూడా కనీస అభ్యసన స్థాయిలను విద్యార్థులలో పెంపొందించడానికి ఉద్దేశించి బోధన అభ్యసన కార్యక్రమం అంతా జరుగుతూ వచ్చింది. సో ఆ విధంగా బోధన అభ్యసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. 1973-74 విద్యా సంవత్సరం నుంచి 86 విద్యా సంవత్సరం వరకు లక్ష్యాధారంగా బోధన అభ్యసన కార్యక్రమం జరుగుతూ ఉంటే 1986వ సంవత్సరం తర్వాత నుంచి కనీస అభ్యసన స్థాయిలను సాధించే విధంగా బోధన అభ్యసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో మొదట లక్ష్యాధార బోధన, తర్వాత కనీస అభ్యసన స్థాయిల ఆధారంగా బోధన జరుగుతూ ఉన్నది. అయితే మన దేశంలో సర్వశిక్షా అభియాన్ ప్రస్తుతం మన రాష్ట్రంలో దాన్ని రాజీవ్ విద్యా మిషన్ అని పిలుస్తూ ఉన్నాం. సో ఈ రాజీవ్ విద్యా మిషన్ లేకపోతే సర్వశిక్షా అభియాన్ వీళ్ళు ఏం చేశారంటే, మరి బోధన అభ్యసనలో నాణ్యత ప్రమాణాలను పెంచడానికి కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. సో పాఠశాల విద్యలో పేద విద్యార్థులకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించడానికి ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా 2005-2006 విద్యా సంవత్సరంలో క్లిప్ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి, చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం అనేటటువంటి ఒక విద్యా కార్యక్రమాన్ని పాఠశాల విద్యలో ప్రవేశపెట్టడం జరిగింది. రైట్,
ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంది అని అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఉండేటటువంటి విద్యార్థులలో చదవడము రాయడము చతుర్విధ ప్రక్రియలు వచ్చే విధంగా చేయడం. సో భాష పరంగా చదవడము రాయడము, గణితము పరంగా భాష పరంగా చదవడం రాయడం, గణితం పరంగా చతుర్విధ ప్రక్రియలు సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారము. సో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండే విద్యార్థులలో భాష పరంగా చదవడము రాయడము, గణితం పరంగా చతుర్విధ ప్రక్రియలు వచ్చే విధంగా ఈ కార్యక్రమం ద్వారా క్వాలిటీని పెంచడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమమే 2005-2006 సంవత్సరంలో వచ్చిన చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం. ఓకే, అయితే ఇది కొంచెం సత్ఫలితాలను ఇచ్చేసరికి, పిల్లలలో క్వాలిటీని పెంచడానికి తోడ్పడేసరికి ఆ మరుసటి సంవత్సరమే ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం విస్తరించి క్లాప్ అనేటటువంటి పేరుతో మరి పాఠశాల విద్యలో ప్రవేశపెట్టడం జరిగింది. 2006-2007 విద్యా సంవత్సరంలో మరి ఈ రాజీవ్ విద్యా మిషన్ గాని లేకపోతే సర్వశిక్ష అభియాన్ వారు గాని ప్రవేశపెట్టినటువంటి మరొక కార్యక్రమం పేరు క్లాప్స్. చూడండి, క్లాప్స్ ఎప్పుడు కొట్టిస్తాం మనం? పిల్లలు బాగా చదివితే క్లాప్స్ కొట్టిస్తాం, అంటే పిల్లల అభ్యసనం బాగా జరిగితే క్లాప్స్ కొట్టిస్తాం. కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్, ఇక్కడ ఎల్ అంటే లెర్నింగ్, చిల్డ్రన్ లెర్నింగ్ అసెలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ. సో మరొకసారి చూడండి, క్లాప్స్ అంటే దాని యొక్క పూర్తి ఫామ్ ఏంది అని అంటే చిల్డ్రన్ లెర్నింగ్ అసెలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ. రైట్, దీని తెలుగులో మనం ఏమంటామంటే పిల్లల అభ్యసనాభివృద్ధి కార్యక్రమం. రైట్, సో క్లిప్ ని విస్తరిస్తే వచ్చినటువంటి కార్యక్రమమే క్లాప్స్. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమాన్ని విస్తరిస్తే వచ్చినటువంటి కార్యక్రమమే క్లాప్స్, పిల్లల అభ్యసనాభివృద్ధి కార్యక్రమం. ఇది 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉద్దేశించినటువంటి ఈ కార్యక్రమం నాట్ ఓన్లీ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్, అన్ని సబ్జెక్టులలో సామర్థ్యాలు సాధించడానికి ఉద్దేశించినటువంటిది. మరి గణితంలో, భాషలో సామర్థ్యాలను ఇంకా విస్తృతపరిచినటువంటి కార్యక్రమం. చూడండి, ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్టులలో సామర్థ్యాలను పెంపొందించడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం. సో ఈ 2 సబ్జెక్టులు తీసుకుంటే భాషా గణితంలో జస్ట్ చదవడం రాయడం కాకుండా, జస్ట్ చతుర్విధ ప్రక్రియలు కాకుండా ఇంకా ఎక్కువ సామర్థ్యాలను విద్యార్థులకు వచ్చే విధంగా చేయడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమమే క్లాస్. సో ఈ రెండింటికి ఒకసారి తేడా చూడండి. జస్ట్ భాషా గణితం ఈ రెండింటికి ఉద్దేశించింది అయితే క్లిప్స్, అన్ని సబ్జెక్టుల సామర్థ్యాలను పెంపొందించడానికి ఉద్దేశించింది అయితే క్లాప్స్, 1 నుంచి 5వ తరగతి విద్యార్థులలో క్వాలిటీని పెంచడానికి ఉద్దేశించింది అయితే క్లిప్స్. సో 1 నుంచి 7వ తరగతి వరకు విస్తరించబడినటువంటి కార్యక్రమం కనుకైతే క్లాప్స్. ఓకే, నెక్స్ట్, ఇవి రెండూ కూడా స్వల్పకాలిక లక్ష్య సాధన కోసం, అంటే విద్యార్థులలో స్వల్పకాలిక లక్ష్యాలను సాధించడానికి, అదే విధంగా ఆ తరగతికి ఉద్దేశించిన సామర్థ్యాలను సాధించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు. అయితే ఒక్కసారి చూడండి, ఎన్సిఎఫ్ 2005 ఈ ఎన్సిఎఫ్ 2005 ఏం చేసింది, ఏమని సిఫారసు చేసింది అంటే స్వల్పకాలిక లక్ష్యాలు కాదు, దీర్ఘకాలిక లక్ష్యాలను విద్యార్థులలో పెంపొందించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పింది. సో ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సిఫారసు మేరకు మరి పాఠశాల విద్యలో 2009-2010 ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం పేరు ఎల్ఈపి, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. ఇది 2009-10 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని ముందు వచ్చినటువంటి క్లిప్పు, క్లాప్స్ ఇవి రెండు కూడా స్వల్పకాలిక లక్ష్యాల సాధన కోసం, ఆ తరగతికి ఉద్దేశించిన సామర్థ్యాల సాధన కోసం అయితే ఈ ఎల్ఈపి అనేటటువంటి కార్యక్రమం దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కోసం, ఆ తరగతికి నిర్ణయించినటువంటి సామర్థ్యాల సాధన కోసం. ఇవి రెండే కాకుండా బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకన విధానం అంతర్గతంగా కలిగి ఉండేటటువంటి కార్యక్రమం ఎల్ఈపి, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. అంటే దీనికి ముందున్న క్లిప్స్, క్లాప్స్ ఇవి రెండు కూడా సో అభ్యసనం జరగాలి,
నాణ్యమైన విద్య పిల్లలకు అందాలి, అభ్యసనం జరగాలి అని చెప్పాయి కానీ ఎలా జరగాలో చెప్పలేదు. కానీ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అభ్యసనం ఎలా జరగాలి, మూల్యాంకనం ఎలా జరగాలి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ గురించి 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. 1, దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కోసం ఉద్దేశించింది. 2, ఆ తరగతికి ఉద్దేశించినటువంటి సామర్థ్యాలను సాధించడానికి ఉద్దేశించినది. ఇవి రెండే కాకుండా బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకన విధానం అంతర్గతంగా కలిగి ఉండేటటువంటి కార్యక్రమం ఏది అని అంటే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. ఇది 2009-10 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. NCF 2005 సిఫారసు మేరకు ఈ కార్యక్రమాన్ని ఈ రాజీవ్ విద్యా మిషన్ లేదా సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, విద్యలో వినూత్నమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టడానికి కారణం ఎవరు అని అంటే దానికి 3 పదాలు మనం చెప్పుకోవాలి. 1, NCF 2005, 2, RTE యాక్ట్ 2009, 3, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. సో విద్యలో వినూత్నమైనటువంటి భావనలు చోటు చేసుకోవడానికి కారణం ఎవరు అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. సో అలా విద్యలో చోటు చేసుకున్న ఒక వినూత్నమైనటువంటి భావనే విద్యా ప్రమాణాలు. సో విద్యా ప్రమాణాలు బోధనాభ్యసన ప్రక్రియలో చేరడానికి కారణం ఎవరు, లేదా విద్యా ప్రమాణాలను బోధనాభ్యసన ప్రక్రియలో చేర్చాలి అని సిఫారసు చేసింది ఎవరు? ఆప్షన్ నంబర్ 1 NCF 2005, ఆప్షన్ నంబర్ 2 RT Act 2009, ఆప్షన్ నంబర్ 3 APSCF 2011, ఆప్షన్ నంబర్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ పైవన్నీ. ఓకే, ఆ విధంగా బోధనాభ్యసన ప్రక్రియలో చేరినటువంటి ఒక వినూత్నమైన భావనే విద్యా ప్రమాణాలు. అయితే పిల్లల అభ్యసనం ఎలా జరగాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ అభిప్రాయపడింది అంటే పిల్లలలో అభ్యసనం అనేది సహజ అనుభవాలు, స్వీయ అన్వేషణల ద్వారా జరగాలి అని చెప్పడం జరిగింది అన్నమాట. సో న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్, సహజ అనుభవాలు, స్వీయ అన్వేషణలు, సొంత ఆలోచనలు. విద్యార్థులలో అభ్యసనం అనేది సహజ అనుభవాల ద్వారా, స్వీయ అన్వేషణల ద్వారా జరగాలి అని తెలియచేసింది ఎవరు అని అంటే APSCF 2011. ఓకే, ఈ విధంగా విద్యా ప్రమాణాలు ఎప్పుడైతే బోధనాభ్యసన ప్రక్రియలో చోటు చేసుకున్నాయో మొదట బోధనాభ్యసన ప్రక్రియ లక్ష్యాధారంగా జరిగింది. ఆ తర్వాత బోధనాభ్యసన ప్రక్రియ కనీస అభ్యసన స్థాయిలు లేదా సామర్థ్యాల ఆధారంగా జరిగింది. ఇప్పుడు బోధనాభ్యసన ప్రక్రియ విద్యా ప్రమాణాలు సాధించే విధంగా జరగాలి అని చెప్పడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం 2012-13 విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలను పునర్నిర్మించడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారిపోయాయి. పాఠ్య పుస్తకాలను పునర్నిర్మించడం జరిగింది. సో ఎప్పుడైనా పాఠ్య గ్రంథాలు మారితే అంటే సిలబస్ కరికులం మారితే బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకి వృత్యంతర శిక్షణ ఇవ్వడం అనేది సహజం, పరిపాటి. ఆ క్రమంలో 2012 మే జూన్ మాసంలో ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ సర్వీస్ ట్రైనింగ్, వృత్యంతర శిక్షణ అనేది అందించడం జరిగింది. ఓకే, మరి ఈ విద్యా ప్రమాణాలు సైన్స్ లో వేరేగా ఉంటాయి, సోషల్ స్టడీస్ లో కూడా వేరేగా ఉంటాయి, అదే విధంగా గణితంలో కూడా వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గణిత విద్యా ప్రమాణాలని డిస్కస్ చేద్దాం. మరి మ్యాథమెటిక్స్ లో విద్యా ప్రమాణాలను రూపొందించింది ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. సో గణితంలో విద్యా ప్రమాణాలను రూపొందించింది ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. ఎన్ని విద్యా ప్రమాణాలను రూపొందించింది అని అంటే 5 విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగింది. అవి ఏంది అని అంటే నంబర్ 1 భావనల అవగాహన, సమస్య సాధన, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. నంబర్ 2 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, రీజనింగ్ అండ్ ప్రూఫ్స్. నంబర్ 3 వ్యక్తపరచడం, ఎక్స్ప్రెషన్. నంబర్ 4 అనుసంధానము, కనెక్షన్. నంబర్ 5 ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ, రిప్రజెంటేషన్, విజువలైజేషన్. ఇలా 5 విద్యా ప్రమాణాలను గణితంలో రూపొందించింది ఎవరు మొట్టమొదట అని అంటే APSCF 2011.
సో నంబర్ 1 భావనల అవగాహన, సమస్య సాధన. నంబర్ 2 కారణాలు, నిరూపణలు. నంబర్ 3 వ్యక్తపరచడం. నంబర్ 4 అనుసంధానించడం, అనుసంధానము. నంబర్ 5 ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఇలా 5 విద్యా ప్రమాణాలను మనకి APSF 2011 గణితంలో రూపొందించడం జరిగింది. సో వీటి గురించి డీటెయిల్డ్ గా ఈ విద్యా ప్రమాణానికి ఉన్న అభ్యసన సూచికలు ఏమేమి, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యా ప్రమాణానికి ఏమేమి అభ్యసన సూచికలు ఉన్నాయి, లెర్నింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఈ విద్యా ప్రమాణాలకి నిర్వచనాలు, విద్యా ప్రమాణాలకి నిర్వచనాలు SCERT ఎలా డిఫైన్ చేసింది, అదేవిధంగా విస్కాన్సిన్ విద్యా ప్రమాణం ఏ విధంగా నిర్వచించడం జరిగింది, పెన్సిల్వేనియా విద్యా ప్రమాణం ఏ విధంగా నిర్వచించడం జరిగింది అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో అభ్యసన సూచికల ఆధారంగా విద్యా ప్రమాణం మనం కనుక్కోవడం జరుగుతుంది. అదే లక్ష్యాలకు స్పష్టీకరణలు ఎలాగో విద్యా ప్రమాణాలకు అభ్యసన సూచికలు ఆ విధంగా ఉంటాయి. సో ఎగ్జామినేషన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యా ప్రమాణం మీద ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎలా అడుగుతారు? ఒక ఎగ్జాంపుల్, దాని గురించి డీటెయిల్డ్ గా నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఒక విద్యార్థి సమితి భావనలో ఒక సమస్యను సాధించడానికి వెన్ చిత్రాల పద్ధతిని ఎన్నుకున్నాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది అని అడుగుతాడు. సో ఇంకొక ప్రశ్న, సో సమితి భావనలో సమస్యను సాధించడానికి ఎన్నుకున్నటువంటి పద్ధతిని విద్యార్థి వివరించాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది అని అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఎలా అడగవచ్చు దాని మీదనే. సో సమితి భావనకు సంబంధించిన సమస్యను సాధించడానికి ఎన్నుకున్నటువంటి పద్ధతిని విద్యార్థి సరిచూచుకున్నాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది? ఇంకొక ప్రశ్న, మరి సమితి భావన సమస్యను సాధించిన తర్వాత విద్యార్థి ఫలితాన్ని సరిచూచుకున్నాడు. ఆ విద్యార్థిలో ఉన్న విద్యా ప్రమాణం ఏంది అని అడుగుతాడు. సో టు సెలెక్ట్ ద మెథడ్, టు ఎక్స్ప్లెయిన్ ద మెథడ్, టు వెరిఫైస్ దట్ మెథడ్, టు వెరిఫైస్ ద రిజల్ట్. సో ఆన్సర్ మారిపోతా ఉంటుంది. పద్ధతిని ఎన్నుకుంటే ఏమో సమస్య సాధన, ఫలితాన్ని సరిచూచుకుంటే కూడా సమస్య సాధన. పద్ధతిని వివరిస్తే తన పక్క విద్యార్థికి ఆ పద్ధతిలో ఎలా సమస్యను సాధించాలో వివరిస్తే వ్యక్తపరచాలి. సో ఆ పద్ధతిలో ఉండే లాజిక్, తార్కికతను సరిచూచుకుంటే కారణాలు, నిరూపణలు. ఫలితాన్ని సరిచూచుకుంటే సమస్య సాధన, పద్ధతిని సరిచూచుకుంటే కారణాలు, నిరూపణలు. పద్ధతిని ఎన్నుకుంటే సమస్య సాధన, పద్ధతిని వివరిస్తే వ్యక్తపరచడం. ఓకేనా? కొన్ని సంఖ్యలు ఇచ్చి ఆరోహణ క్రమంలో రాయండి, అవరోహణ క్రమంలో రాయండి. సో విద్యార్థి ఆ సంఖ్యలను అవరోహణ క్రమంలో రాస్తే ఆ విద్యార్థిలో ఇమిడి ఉన్న విద్యా ప్రమాణం ఏంది అని అడుగుతాడు. సో కారణాలు, నిరూపణలు అంటే అభ్యసన సూచికలు మనకు అర్థమైతే ఏ ప్రశ్న ఇచ్చినా సరే ఫింగర్ టిప్స్ మీద మీరు ఏ విద్యా ప్రమాణమో కనిపెట్టేయగలరు. సో మీరు ఎగ్జామ్ లో ప్రశ్న ఇస్తే ఆన్సర్ రాయడమే కాకుండా మీ పక్క విద్యార్థికి లేదా తర్వాత డైట్ బీడీ కాలేజీల్లో కూడా మీరు ఈజీగా ఈ విద్యా ప్రమాణాలను మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో నెక్స్ట్ క్లాస్ లో మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం.